UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. రేపు అనగా 19వ తారీఖు నాడు మరి ఉక్కు మహిళ ఆదర్శప్రాయమైనటువంటి ప్రధానిగా ఈ దేశానికి సేవలు అందించి మరి ఎన్నో అద్భుతమైనటువంటి విజయాలకు పేరుగాంచినటువంటి ఇందిరాగాంధీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని రేపు ఓరుగల్లు మరి వేదికగా ఇక్కడ ఓరుగల్లు అంటేనే మహిళా శక్తికి నిదర్శనము. ఒక దిక్కు సమ్మక్క సారలమ్మ యొక్క పోరాట చరిత్ర, రాణి రుద్రమాదేవి నడియాడిన గడ్డ, చాకలి ఐలమ్మ పోరాడినటువంటి గడ్డ మీద నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ 1 year యొక్క ప్రగతి నివేదిక, ప్రగతి సభను మహిళల ద్వారా నిర్వహించుకోవడం అనేది చాలా గర్వంగా ఉంది మా అందరికీ కూడా. యాజ్ ఉమెన్గా అదేవిధంగా ఈ ఓరుగల్లుకు మొదటి అవకాశంగా ప్రగతి సభను నిర్వహించుకునేటువంటి గొప్ప అవకాశం రావడం కూడా వరంగల్ యొక్క చరిత్ర అంతా కూడా మహిళలను కీర్తించిన చరిత్ర, మహిళా పోరాటాలున్న చరిత్ర, మహిళ అగ్రభాగం ఉన్నటువంటి చరిత్ర. ఈ యొక్క వేదిక మీద జరుగుతున్నటువంటి ఈ ప్రగతి సభకు అశేషంగా మహిళలందరూ కూడా తరలి రావాలని పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ 1 year కాలంలో మరి మహిళా గ్రూపులలో ఉండేటువంటి మహిళా సభ్యులను ఆర్థికంగా ఎదిగే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరా మహిళా శక్తి కమిటీల ద్వారా వారిని ప్రోత్సహించడం జరిగింది. మరి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నటువంటి లక్ష్యంతో ఇప్పటికే 17 రకాల వ్యాపారాలను గుర్తించి మహిళలను వ్యాపార రంగంలోకి తీసుకురావడం కోసము మరి మన ప్రభుత్వము మహిళలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తా ఉంది. వడ్డీ కూడా లేకుండా వాళ్లకు రుణాలు కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ వ్యాపారాల్లో భాగంగా ప్రభుత్వం స్కూళ్లలో ఇచ్చేటటువంటి యూనిఫామ్స్ కూడా మరి మహిళలకే ఇచ్చి కుట్టికిచ్చి ఆ గతంలో ఉన్నటువంటి 50 రూపాయలను 75 రూపాయలకు పెంచిచ్చినటువంటి ఘనత కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా మహిళా గ్రూపులలో, ఎస్హెచ్ గ్రూపులలో ఉన్నటువంటి మహిళలు ఏదైనా చనిపోతే మరి యాక్సిడెంటల్ డెత్స్ అయితే వాళ్ళకి కనీసం ఎలాంటి మరి అంటే వాళ్ళకి సపోర్ట్ కూడా గతంలో ఉండేది కాదు. ఇప్పుడు వాళ్లకు ప్రమాద బీమా ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసి 10 లక్షల రూపాయలను కూడా అందించడం జరుగుతూ ఉంది. ఇట్లా మహిళలు ఎక్కడైతే అభివృద్ధి పదంలో ఉంటారో ఆ సమాజం అభివృద్ధి చెందుతుంది, ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అనేటువంటి లక్ష్యంతో ఆనాడు ఇందిరమ్మ గారు, ఆ తర్వాత వైఎస్ఆర్ గారు, ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు మరి ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసము పనిచేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ఆడబిడ్డ ఈ సభకు వచ్చి ఈ ప్రభుత్వానికి అండగా ఉంటూ మీకేం కావాలో అవి తప్పకుండా ఈ ప్రభుత్వము నెరవేర్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి గ్యారంటీలలో మేము ఆ రోజు సోనియమ్మ గారి చేతుల మీదుగా ఇచ్చినటువంటి గ్యారంటీలలో మొదటిది మరి ఉచిత బస్సు ప్రయాణం. అదేవిధంగా ఎక్కువ వంట వండంగానే మహిళల మీద భారం పడుతుంది. గ్యాస్ సిలిండర్ 1200 ఉంటే 500కి ఇవ్వడం జరుగుతుంది. ఇళ్లలో కరెంటు ఇబ్బందులు ఎన్నో ఉంటాయి మీకు తెలుసు, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ భారం పడకుండా 200 యూనిట్ల కరెంటు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. రాయితీలతో పాటు మేము ఇచ్చిన గ్యారంటీలలో భాగంగా ఇస్తూనే ఇంకా కొన్ని కూడా రాబోయేటువంటి కాలంలో చేసి మహిళా శక్తిని మరి ఈ సమాజంలో అగ్రభాగాన ఉంచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్న సందర్భంగా మరి అశేషంగా తరలి వచ్చి ఈ ఓరుగల్లు గడ్డ మీద జరుగుతున్నటువంటి మొదటి ప్రగతి సభ మహిళా సభ, ఇందిర మహిళా సభ, మహిళా శక్తి సభ కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి మరి సభలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా పేరున విజ్ఞప్తి చేస్తాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.